మరోవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్కి సంబంధించి దాడులు చేస్తోంది. ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఇజ్రాయెల్ను బెంబేలెత్తిస్తున్న హిజ్బుల్లా డ్రోన్లు ఏమి టెక్నాలజీ? ఇజ్రాయెలే టెక్నాలజీకి టాపప్గా ఉండే పరిస్థితి, అలాంటిది ఇజ్రాయెల్నే వణికిస్తున్నాయట ఈ హిజ్బుల్లా డ్రోన్లు. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల వినియోగం. తర్వాత ఎలక్ట్రానిక్ జామింగ్కు చిక్కని కొత్త తరహా ఆయుధాలు. అక్కడ అవి ఎలక్ట్రానిక్ జామ్ చేస్తే ఆ సిగ్నల్ వ్యవస్థ ఆగిపోయి పని చేయకుండా అక్కడే కూలిపోయే పరిస్థితిలా ఉంటే ఎలక్ట్రానిక్ జామింగ్కు చిక్కని కొత్త తరహా చిక్కట్లేదంట. డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ సైనికుడు మృతి, పలువురికి గాయాలు. చిన్న చిన్న డ్రోన్లే కానీ అవి టెక్నాలజీకి ఎక్కడా కూడా ఇది అవ్వట్లేదు, అవి పేలడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. తర్వాత ఈ డ్రోన్లు ఎదుర్కోవడానికి వలలు ఏర్పాటు చేస్తున్న ఇజ్రాయెల్. చౌకైన ఈ డ్రోన్లను అదృశ్య కిల్లర్లుగా అభివర్ణన. అసలు మొత్తానికి ఈ హిజ్బుల్లా వాళ్ళు, అలాగే ఈ లెబనాన్ వాళ్ళు, అలాగే ఇరాన్ వాళ్ళు కలిసి దీనికి సంబంధించి ఈ టెక్నాలజీ డ్రోన్లతోనే కొడుతున్నారు. వీళ్ళు పెద్ద పెద్ద వెపన్స్తో, పెద్ద పెద్ద వాటితో దాడి ఆయుధాలు లేక ఈ విధంగా చిన్న చిన్న వాటితో సూక్ష్మంలో అటాక్స్ చేస్తున్నారు. అయితే దీనికి అదృశ్య కిల్లర్లు అని కూడా ఇజ్రాయెల్ వారు ఒక నామకరణం చేసి వాళ్ళు నెట్స్ ద్వారా బందీ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఘర్షణలో హిజ్బుల్లా సరికొత్త ప్రమాదకరమైన ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. ఎలక్ట్రానిక్ జామింగ్కు ఏమాత్రం చిక్కని ఫైబర్ ఆప్టిక్ గైడెడ్ క్వాడ్ కాప్టర్ డ్రోన్లతో దాడులకు పాల్పడుతూ ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవల జరిగిన ఇటువంటి దాడులనే 19 ఏళ్ల ఐడిఎఫ్ సార్జెంట్ ఇడాన్ ఫూక్స్ మరణించగా మరికొందరు సైనికులు గాయపడ్డారు. ఇక్కడ చూడండి, 19 ఏళ్ల ఒక సైనికుడు. అంటే వాళ్ళు 18 ఏళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా ఇజ్రాయిల్ దీంట్లో కంపల్సరీగా చేరాలని కొన్ని నిబంధనలు, కొన్నాళ్ళైనా చేయాలనే నిబంధనలు, దేశభక్తికి సంబంధించి నూరుపూసే నిబంధనలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా విదేశాల్లో స్థిరపడినప్పటికీ ఇజ్రాయెల్ మీద ఉన్న మమకారంతో యుద్ధ సమయంలో తిరిగి ఆ దేశానికి వెళ్ళి మాకు కూడా ఒకప్పుడు మేము సార్జెంట్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, మాకు గన్నివ్వండి, యుద్ధంలోకి వెళ్తామంటున్నారట. ఎంత దేశభక్తి కదా. సో ఈ దాడికి సంబంధించి వీడియోను హిజ్బుల్లానే స్వయంగా విడుదల చేసింది. సాధారణంగా డ్రోన్లు రేడియో సిగ్నల్స్ ద్వారా నియంత్రిస్తారు. ఇజ్రాయెల్ తన సాంకేతికతతో ఆ సిగ్నల్ జామ్ చేసి డ్రోన్లను నిర్వీర్యం చేస్తుంది. అయితే హిజ్బుల్లా వాడుతున్న ఈ కొత్త డ్రోన్లు ఆపరేటర్కు ఒక సన్నని ఫైబర్ ఆప్టిక్ కేబుల్తో అనుసంధానమై ఉంటాయి. దాదాపు 15 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కేబుల్ కంటికి కనిపించకపోవడంతో డ్రోన్ను గుర్తించడం, దానిపై దాడి చేయడం ఇజ్రాయెల్ సైన్యానికి కష్టంగా మారింది. ఈ ఫైబర్ ఆప్టిక్ అనే ఇది 15 కిలోమీటర్లు. ఆ మధ్యన కూడా మనం అమెరికా, ఇరాన్కి సంబంధించి కూడా ఈ విధంగా చేస్తున్నారని కూడా వార్త చూసాం. సో సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ కూడా హిజ్బుల్లా వారు ఉపయోగిస్తున్నారు. చూడండి, ఇక్కడ దాదాపు 15 కిలోమీటర్ల పొడవు, అంటే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల లెంతీగా ఉండే ఆ సన్నని కంటికి కనపడిని, అంటే ఫైబర్లో చిన్న చిన్న లీడ్స్ ఉంటాయి. ఆ లీడ్స్ అంటే మన వెంట్రుక వాసాలతో సన్నని లీడ్స్ ఉంటాయి. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఏదో గాలికో దేనికో తెగిపోయే ఇవి కాదు. అలాంటి సన్నని లీడ్స్ ద్వారా 15 కిలోమీటర్ పొడవు ఉండే కేబుల్ కంటికి కనిపించకపోవడంతో డ్రోన్ని గుర్తించడం, దానిపై దాడి చేయడం ఇజ్రాయెల్ సైన్యానికి కష్టంగా మారిందట. ఈ డ్రోన్లు చాలా చిన్నవిగా ఉండి గ్రెనేడ్ల వంటి పేలుడు పదార్థాలు మోసుకెళ్తాయి. వీటిని చౌకైన, అదృశ్య, ఖచ్చితమైన కిల్లలుగా అభివర్ణిస్తున్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సైన్యం సరిహద్దులో వలలు, ఇతర భౌతిక అడ్డంకులు ఏర్పాటు చేస్తోంది. చూసారా, వీడు చిన్న తెలివితో కొడుతున్నాడు. ఈ చిన్న అక్కడ ఆయుధ సామాగ్రిని తీసుకొచ్చి మొత్తానికి బాంబ్ బ్లాస్ట్ చేసే గ్రెనేడ్, ఆ చిన్న గ్రెనేడ్లు ఇవి, ఈ చిన్న చిన్న గ్రెనేడ్లు తీసుకొచ్చి అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక సైనికుడిని అయితే కోల్పోవడం జరిగింది. మొత్తం మీద దీన్ని ఇజ్రాయెల్ ఏ విధంగా తిప్పుకొడుతుంది? ఇటువంటి టెక్నాలజీ అంటే ఎలక్ట్రానిక్ జామింగ్ కూడా దొరకట్లేదు అని అంటే రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అది మనం కూడా గుర్తించాలి. మన డిఫెన్స్ వాళ్ళు కూడా ఈ ఎదవ కాన్సెప్ట్ పాకిస్తాన్కు కూడా వెళ్తే మనం దాన్ని అడ్డుకునే పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మన సంస్థలు DRDA లాంటివి ఆలోచింపజేస్తున్నాయి. చూద్దాం, మరి మనం కూడా దీని మీద టెక్నాలజీగా పరంగా ముందుకెళ్లాలని కూడా ఆలోచిద్దాం.